వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. తదనంతరం గౌతమ్ సాయి తేజస్ இவர் சன்னதியில் தான் 15 நாள் உற்சவம் விடாமல் நடக்கிறது. மீதி சன்னதியில் 9 நாள் தான் பண்ணிட்டு இருக்கா. ஊரில் 15 நாள் உற்சவம் பண்ணிட்டு இருக்கா. அடுத்தபடியாக கௌதம் சாய் தேஜஸ் தருணாலய விதி அப்படிங்கிற விஷயத்தை பற்றி சொல்ல போகிறார். எங்களுக்கு தருணாலய விதி ரொம்ப விசேஷமாக சொல்கிறார். அந்த விஷயத்தை பற்றி இவர்கிட்ட இவர் பிஹெச்டி பண்ணியிருக்காரு. எம்ஏ வேதிக் யூனிவர்சிட்டியில் எம்ஏ படிச்சுட்டு இருக்காங்க. ஓம் அபயவரதஹஸ்தம் சங்கசக்ராப்ஜபாசம் திரிபுவன ஜனவந்தியம் திவ்யபூஷாட்யமூர்த்திம் சுரமுனி வினுதம் தம் வியாக்கிரதம் ஸ்ரோக்ரவக்த்ரம் నరహరివరరూపం దేవదేవం భజేహం. సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడినటువంటి తరుణాలయ విషయం గురించి సంక్షిప్తంగా తెలియజేయదలిచాను. తరుణాలయం 2 విధములుగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అవి ప్రథమ తరుణాలయము, ద్వితీయ తరుణాలయము. మన వైఖానస భగవత్ శాస్త్రంలో ప్రతిష్టా విధియందు ఆలయమును 2 విధములుగా నిర్మించుకోవచ్చని, దానినే సామృతము, హారకము అని తెలియచున్నది. సామృతమనగా పూర్వమేవ సుపర్యాప్తం భోగం కృత్వా బాలాగారే భగవంతం ప్రతిష్టాప్య ఆరంభనం ఏతత్ సామృతం. ఆలయ నిర్మాణమునకు ముందు ప్రథమ తరుణాలయం ఏర్పాటు చేసుకొని దాని యందు మూర్తిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేసుకొని పూర్తి అయిన తర్వాత ఆ తరుణాలయంలో ప్రతిష్ఠించినటువంటి బేరమును ఆలయ గర్భాలయంలో ప్రతిష్ఠించే ప్రక్రియే సామృతమని శాస్త్రం తెలియజేయుచున్నది. రెండవది హారకం. బాలాగారం వినా కృత్వా విమానమాత్రమేవ కృత్వా బేరాదీన్ ప్రకల్పయేత్ ఏతత్ హారకం. బాలాలయం నిర్మించకుండా ఆలయమునే నిర్మించుకొని పూర్తి అయిన తర్వాత గర్భాలయమున బేరమును ప్రతిష్ఠించుకునే ప్రక్రియే హారకం. ఈ సామృత హారకములు ఎవరెవరు ఆచరించవచ్చు అని కూడా శాస్త్రము స్పష్టంగా తెలియజేయుచున్నది. రాజ్ఞాం రాజసమానానాం ద్విజానాం అమత్యానాం సామృతమేవ న అన్యదా కార్యం యద్ కుర్యాత్ కర్తుః మృత్యుర్భవతి. రాజులు, రాజసమానులు, ద్విజులు, అధికంగా ధనం కలిగిన వారు కేవలం సామృత ప్రక్రియలోనే ఆలయమును నిర్మించుకోవాలనని, ఒకవేళ వారు దీనిని అతిక్రమించిన ఎడల వారికి మృత్యుర్భవతి అని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలుస్తున్నది. అలాగే అశక్తానాం దరిద్రానాం భక్తిమాత్ర సాధనానాం హారకం. ఈ హారక విధమైనటువంటి ప్రతిష్టా ప్రక్రియను కేవలం అశక్తులు, మిక్కిలి ధనము లేక భక్తినే సాధన చేసుకొని ఆలయ నిర్మాణం సంకల్పించుకున్న వాళ్ళు మాత్రమే ఈ హారకము అనేటువంటి ప్రతిష్టా ప్రక్రియకు అర్హులు. ఇలా సామృతమైన ప్రతిష్టా ప్రక్రియలో ప్రథమ బాలాలయ వినియోగం మనకు తెలుస్తున్నది. అయితే ఈ ప్రథమ తరుణాలయమును ఎక్కడ, ఎలా, ఏ సామాన్లతో దీన్ని నిర్మించుకోవాలని మరీచి ప్రోక్తమైనటువంటి విమానార్చన కల్పము ద్వారా మనకు తెలుస్తున్నది. అథ ప్రథమ తరుణాలయం వక్షే యత్ర మూలాలయం కుర్యాత్ తత్ ఐశాన్యే చ ఐంద్రే ఉత్తరే వాయవ్యే త్రిహస్తాది పంచాస్తాంతం తరుణాలయం ద్వితీయావరణే తృతీయావరణే వా సమారభేత్. మూలాలయమునకు ఈశాన్య భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, లేదా వాయవ్య దిక్కున యందు కానీ త్రిహస్తాది పంచాస్తాంత ప్రమాణంగా తరుణాలయం నిర్మించుకోవచ్చని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలియజేయుచున్నది. ఇష్టకానాంతు ప్రక్షేపే సుధావర్ణలేపనే శిలా ప్రక్షేపణే వాపి నిర్మాణం కారయేత్. ఇటుకలతో లేదా శిలలతో కానీ నిర్మాణం చేసుకొని సుధా లేపనాలతో తరుణాలయమును నిర్మాణం చేసుకోవాలనని మరీచి ప్రోక్తమైనటువంటి విమానార్చన కల్పం ద్వారా మనకు తెలుస్తున్నది. ఇలా శాస్త్రానుసారం ప్రథమ తరుణాలయం నిర్మాణం చేసుకొని
దాని యందు మూర్తిని ప్రతిష్ఠించుకొని ఆలయ నిర్మాణం పూర్తి అయ్యి ప్రతిష్టానంతరం అక్కడ స్వామిని నిత్య ఆరాధన చేసుకోవాలని శాస్త్రం మనకు తెలియజేయుచున్నది. అలాగే ప్రతిష్టానంతరం ఈ ప్రథమ తరుణాలయమును విసర్జన చేసుకొని ఆ ప్రథమ తరుణాలయంలో ఉన్నటువంటి మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించుకోవాలని శాస్త్రం మనకు తెలియజేయుచున్నది. అలాగే రెండవది ద్వితీయ తరుణాలయం. ధ్రువబేరే చ జీర్ణే చ భిన్నే ఛిన్నే తథైవ చ వర్ణక్షయే చ పతితే స్ఫుటితాది సముద్భవే. ధ్రువబేరము జీర్ణమైన తర్వాత కానీ భిన్నమైనప్పుడు కానీ విచ్ఛిన్నమైనప్పుడు కానీ వర్ణములు క్షయమైనప్పుడు కానీ ఈ ద్వితీయ తరుణాలయం నిర్మించుకోవచ్చని, అలాగే విమానే పతితే భిన్నే ఛిన్నే జీర్ణే తదైవ చ నవీకరణముద్దిశ్య బాలాకారం ప్రకల్పయేత్. విమానము భిన్నమైన చిన్నమైన నవీకరణ చేసేందుకు పునః నిర్మాణము చేసుకునేందుకు ద్వితీయ తరుణాలయం నిర్మించుకోవచ్చని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలియజేయుచున్నది. అలాగే ఈ ద్వితీయ తరుణాలయమును ఆగ్నేయాం ధనలాభ యామ్యే వృద్ధికరో భవేత్ నైరుత్యాం కర్మసిద్ధి వారణ్యాం ధనవృద్ధి. ఈ ద్వితీయ తరుణాలయమును ఆలయమునకు ఆగ్నేయం దిక్కున నిర్మించినచో ధనలాభం కలుగుతుందని, అలాగే ఆలయమునకు దక్షిణ భాగంలో నిర్మించినచో వృద్ధి కలుగుతున్నదని, అలాగే నైరుతి భాగంలో నిర్మించచో కర్మసిద్ధి కలుగుతున్నది అని, లేదా పశ్చిమ భాగంలో నిర్మించినచో ధనవృద్ధి కలుగుతున్నదని, ఈ స్థానాల్లో నిర్మించుకున్నచో ఈ ఫలితములు కలుగుతున్నాయని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలుస్తున్నది. అలాగే సౌమ్యే కర్మ వినాశ ఈశాన్యాం విఘ్నమిష్యతే ఐంద్రే మహద్భయం ప్రోక్తం తద్దేశం మరణం ధ్రువం. ఈ స్థానాల్లో నిర్మాణం చేయరాదని, చేసిన ఎడల యజమానికి కర్మ వినాశనం అలాగే విఘ్నములు మహద్భయం కలుగుతున్నదని శ్రీ శాస్త్ర ప్రమాణంగా మనకు స్పష్టంగా తెలియస్తున్నది. అలాగే జీర్ణాది దోష సంయుక్తే బేరే తత్ అర్చనం యత్ తద్ వినాశో భవతి. బేరము జీర్ణమైన ఎడల తక్షణమే ద్వితీయ తరుణాలయం సంకల్పించుకోవాలని, ఒకవేళ సంకల్పించిన ఎడల యజమానికి మృత్యుభయం కలుగుతున్నదని శాస్త్ర ప్రమాణంగా మనకి స్పష్టంగా తెలియస్తున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం చేస్తూ విరమించుకుంటున్నాను. பிரதம தருணாலயம் அப்படிங்கிறது நம்ம மாடல் டெம்பிள் வைக்கிற மாதிரி அதில் வச்சு நம்ம அர்ச்சனை பண்ண சொல்கிறார். திதிய தருணாலயத்தில் தான் நமக்கு பிரச்சனை ஜாஸ்தியாக இருக்குது. பாலாலயம் பண்ணுறோமா தருணாலயம் பண்ணுறோமான்னு. தருணாலயம் பண்ணினா எல்லா உற்சவம் பண்ண சொல்கிறார் எங்கிறதுல. பாலாலயம் பண்ணால் உற்சவம் பண்ண சொல்கிறார். நம்ம இப்போ திருவேந்திபுரத்துல பாலாலயம் பண்ணணும் உற்சவம் பண்ணணும்னு ஒரே பிரச்சனை. பாலாலயத்தில் உற்சவம் பண்ண சொல்கிறார் பெருமாளுக்கு. உற்சவம் கர்த்தவியம் இத்தியேவ நியமஹ பாலாலயேஷு பரந்து நியமஹ நாஸ்தி. நம்ம அனுஷ்டான பேதத்தில் வச்சுக்கல. அதனால் பாலாலயம் பண்ணுறோமா தருணாலயம் சங்கல்பம் பண்ணிட்டோம்னாக்கா பாலாலயத்திலே உற்சவம் பண்ணுறதுனால தப்பு இல்லை அப்படிங்கிறது எங்கள் பெரியவாரெலாம் அனுஷ்டானம் பண்ணிருக்கா. அது விஷயமா ரொம்ப நல்லா சொன்னார்.